ఆమె స్మైల్ కి నేను ముగ్గున్నమ్మా. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ డైలాగ్తో మీరు మీ ఫొటోస్తో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఎగ్జాక్ట్గా. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి మీ మొబైల్లో. లేకపోతే ప్లేస్టోర్ నుంచి మీరు ఎనీ VPN యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని కనెక్ట్ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Capcut యాప్. సో ఇక్కడ Capcut యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఏ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అదే వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో ఆ వీడియోని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ ఈ వీడియోని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదే వీడియో అనమాట మనకు. సో ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఆమె స్మైల్ కి నేను ముగ్గున్నమ్మా. సో మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ పొజిషన్ వద్ద తీసుకురావాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ వరకు. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఆడియోని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. మీరు స్ప్లిట్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత కూడా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ నా ఫొటోస్ని నేను ఇక్కడ నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఒక 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫోటో యొక్క డ్యూరేషన్స్ అన్ని ఫోటో యొక్క డ్యూరేషన్స్ 1 సెకండ్ వరకు చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఈ ఫోటో కూడా డ్యూరేషన్ 1 సెకండ్ వరకు చేసుకుంటాను. ఓకే, కొంచెం ఎక్కువైంది. ఎస్, అండ్ ఈ ఫోటో డ్యూరేషన్ కూడా ఒక 1 సెకండ్ వరకు చేసుకోండి. అండ్ లాస్ట్ ఫోటో ఉంటుంది అండ్ ఇది 1 సెకండ్ కంటే తక్కువ రావచ్చు. సో అంతైనా పెట్టుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నింటినీ కూడా ఫిట్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫిట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ రిజల్యూషన్ 9:16 ఉంటే ఏం కాదు. సో అంతకంటే ఎక్కువ ఉంటే అండ్ తక్కువ ఉన్నా కూడా ఈ విధంగా ఫిట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. అండ్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సింపుల్గా యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ యానిమేషన్లో మనకి ఇక్కడ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ అన్ఫోల్డ్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంటుంది. నెక్స్ట్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఫోటో, దానికి కూడా ఇదే యానిమేషన్. అండ్ ఇక్కడ లాస్ట్ ఫోటో, దానికి కూడా ఇదే యానిమేషన్. సో 4 ఫొటోస్ కూడా ఒకే యానిమేషన్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మన వీడియో రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1080p, 4K, 2K ఆప్షన్స్ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.